హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా పాపకి భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోసామన్నమాట. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ మనం భోగి పళ్ళు ఏమేమి రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాక్లెట్స్ అండ్ చెరుకు ముక్కలు, చెరుకుని మంచిగా కట్ చేసి అలాగా, ఆ తర్వాత రేక్కాయలు, చిల్లర డబ్బులు అండ్ ఫ్లవర్స్ అన్నీ ఈ 5 రకాలు కలిపి పెట్టుకోవాలండి. పిల్లల మీద పోయడం కోసం అనేసి ఈ 5 రకాలు అయితే కలిపి పెట్టుకొని, తర్వాత మనం ఏ ప్లేస్లో అయితే చేయాలనుకున్నామో ఆ ప్లేస్ కొంచెం మనకి నచ్చిన విధంగా రెడీ చేసి పెట్టేసుకుందాము. సో ఇలా అయితే రెడీ చేసుకున్నాం. ఈరోజు నా బర్త్డే, అందరూ రండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. విన్నారు కదండి మా పాప మాటలు. సో ఇలా అయితే అక్షింతలు, కుంకుమ మనం అన్నీ కలిపెట్టుకున్నాం కదా, అదొక ప్లేటు, తాంబూలం కోసం ఇంకో ప్లేట్ అలా అయితే రెడీ పెట్టుకొని పాపనైతే అలా కూర్చోబెట్టాను. ఉపాసనకి పోయడం అయిపోయింది, రిషిత అది కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు రోహికి మాత్రమే జరుగుతుంది. జస్ట్ అది రోహి కూర్చుంటుంది అనేసి తన కోసం వీళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టాము. ఫస్ట్ అయితే మనం భోగిపళ్ళు పోసేటప్పుడు అమ్మగా మనమే పోయాలండి. ఆ తర్వాత మిగతా వచ్చిన ముత్తైదువులు కానీ తల్లిదండ్రులు కానీ మిగతా అందరూ అప్పుడు పోయాలి. ఫస్ట్ అయితే అమ్మ పోయాలన్నమాట. 3 టైమ్స్ దిష్టి తీసినట్లు పోయాలి. రివర్స్లో తీయాలి అండ్ ఇలాగా మామూలుగా తీయాలి 3 టైమ్స్, రివర్స్లో 3 టైమ్స్ అని అలా 3 సార్లు పోయాలన్నమాట. బొట్టు పెట్టి పోయాలి. ఇలా అయితే పోస్తున్నాను. నాకు తెలిసిందైతే ఇదే అండి. ఫస్ట్ నుంచి పెద్ద పాపకి ఇలాగే చేశాను, చిన్న పాపకి ఇలాగే చేశాను. ఇదంతా జరుగుతూ ఉంది. అందులో ఉన్న ప్లేట్లో ఉన్న చెరుకు ముక్కలన్నీ రోహి ఒక్కొక్కటిగా తీసుకొని తినేస్తూ ఉంది. అందుకే కుదురుగా కూర్చున్నట్టుంది. ఫస్ట్ టైం ఇంత కుదురుగా కూర్చోవడం. రోహి అయితే ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉండేది. ఈసారి మాత్రం ఏడవకుండా చక్కగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత మామూలుగా మనం అక్షింతలు కలిపి పెట్టుకుంటాం కదా, ఆ అక్షింతలతో పిల్లల్ని అయితే ఆశీర్వదిస్తున్నాం. ఈసారి అందరూ లేరండి, వదిన వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ వెళ్ళారని చెప్పాను కదా, మేమే ఉన్నాం, కవిత వాళ్ళు మేము. నా తర్వాత మా హస్బెండ్ వేశారనమాట. సో ఇలా ఒకరి తర్వాత ఒకరం, నేను, కవిత, మా ఆయన, అనిలు, సాయి, ఇలా అందరం అయితే అలాగే వేసాము.
సో ఇలా అయితే అందరము భోగి పళ్ళు పోసిన తర్వాత మా అపార్ట్మెంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారనమాట, వాళ్ళు కూడా వచ్చి వేశారు. ఆ తర్వాత మేము ఫొటోస్ అవి తీసుకొని పాపకి దిష్టి అయితే తీసామండి. లాస్ట్లో మనం దిష్టి తీయాలి కంపల్సరీ పిల్లలకి. అలా దిష్టి అంతా తీసిన తర్వాత ఇలా అయితే అందరం కలిసి గ్రూప్ ఫోటో లాగా దిగాము. పాపని కొన్ని ఫొటోస్ తీసాము. అక్కడి నుంచి మా ఊరి దగ్గర నుంచి అగ్రహారం అని ఒక ఊరు ఉందండి. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది, ఒక తిరునాళ్ళలాగా చేస్తారు. సో అక్కడికైతే వెళ్తున్నాము తెప్పోత్సవం చూద్దామనేసి. చాలా బాగుంటుంది అనమాట. చెరువులో పక్కన కనిపిస్తుంది కదా వాటర్, అది చెరువు అనమాట. అక్కడైతే చేస్తారు, చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ అయితే సెలబ్రిటీస్ కూడా వచ్చారనమాట. హైపర్ ఆది టీం వచ్చిందనమాట. వాళ్ళ ఊరు కూడా ఇక్కడేనండి, పక్కనే అగ్రహారం పక్కన పల్లామల్ల అనమాట. సో వాళ్ళని అయితే పిలిచారు సెలబ్రిటీస్. పక్కన హరికథలు జరుగుతున్నాయి, కవిత వాళ్ళు మేము కలిసి వచ్చామన్నమాట. ఒక పరగ కూడా కట్టారు. సో ఫస్ట్ అయితే తెప్పోత్సవం జరుగుతుంది, అక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. అటు సైడ్ ఉన్నది దేవుడు అనమాట. అది చాలా రష్గా ఉంది అనేసి మేము ఇటువైపు ఉన్నాము. దేవుడు చుట్టూ మా ఇళ్ళలో బొమ్మ ఉంది కదా, అలా చుట్టూ వస్తారు. 3 ప్రదక్షిణాలు అయితే చేస్తారనమాట తెప్పోత్సవం. సో దానికోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము.
అక్కడ కూర్చోబెట్టడం మాత్రం జరగదండి, డైరెక్ట్ గా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ. ఓకే అండి, మరి ఆ కుర్రాళ్ళు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వారు వచ్చేసారు కాబట్టి ఒకసారి గట్టిగా విజిల్ ప్లీజ్. హాయ్ అండి. మరి హైపర్ ఆది టీం మొత్తానికి కూడా మా తరపు నుంచి, అలాగే మా చీమకుర్తి అండ్ ఒంగోలు ప్రజల తరపు నుంచి హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటూ, ఓకే అండి మరి ఇంకా రెడీ స్టార్ట్ చేద్దామా? అబ్బే పసలేదు. ఓకే అండి, మరి కార్యక్రమ వివరాలు. తేదీ 14/1/2022 శుక్రవారం ఉదయం 10 గంటలకి గోదా తీరు కళ్యాణ మహోత్సవం అండి. అలాగే 14వ తారీఖు 1వ నెల 2022 శుక్రవారం సాయంత్రం 6 గంటలకి తెప్పోత్సవం అండి. ఇవి రెండు కూడా ఈరోజు అయిపోయాయి. సో ఆయన ఎక్కడ కూడా తగ్గరండి, తగ్గేదేలా అంటారు అనమాట. మీరు మాట్లాడితే హైపరాది గారి అభిమానులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. హైపరాది గారు అందరూ తెలుసు, కానీ వాళ్ళ ఫాదర్ గా చాలా మందికి మీరు ఇక్కడ మీ ఊరు కాబట్టి ఒకసారి మాట్లాడితే వినాలనుకుంటున్నారు. మాట్లాడండి. ఏం మాట్లాడతారు? మాట్లాడండి. ఓకేనా? చప్పట్లు ఒకసారి గట్టిగా వినిపించాలి ప్లీజ్. ఓకే, సూపర్ సూపర్. ఇలాగే మీరు ఉత్సాహంగా చివరి వరకు ఉండండి, మేము కూడా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ముందుగా సో నెక్స్ట్ ఎందుకంటే మాది ఒక ఆర్డర్ ప్రకారం ఉంటది అనమాట మా ప్రోగ్రామ్. సో ఒక స్కిట్, ఒక డైరీ, ఒక డాన్స్, అలాగా అన్ని కూడా ఈ రోజు కన్నుల విధంగా అందించడానికి మనం అంతా రెడీగా ఉన్నారు ఇక్కడ. సో ఇక ముందుగా మీ అందరి కోసం లేదా లేటెస్ట్ గా ఏ మూవీ చూసారు మీ అందరూ? ఏంటది? అగండా అగండా. ఓకే, కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పందివి, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోతుంది. ఒకసారి బరిలోకి డిసైడ్ అయి దిగిన తర్వాత బ్రేకులు లేని బుల్డోజర్ లాంటి వాడిని గుద్దిపార తప్పుతా. తొక్కి పాట తప్పుతాగా గుత్తి, అది బాగుంటది. అవును, ఏంటి స్టేజ్ మీద కార్పులు వాన వచ్చిందా? దాని నుంచి ఎటు వెళ్తే అటు చుక్క పడుతుంది ఎత్తి మీద. మేకప్ పోయిందండి, చూడటం కష్టం, తర్వాత మీ ఇష్టం అంత పూసుకోవచ్చు. సరే, ఇక అగంట విన్నారు కాబట్టి ముందుగా ఎన్టీఆర్ గారి వాయిస్ స్టార్ట్ చేద్దాం. తెలుగు పండగ కాబట్టి తెలుగు ధనంగా ఉంటది పెద్ద ఆయనతో. ఓకే, నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి. ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ తెలుగు జాతి నిండు గౌరవము అన్నారు. మీ అందరికీ భోగ భాగ్యాలను కలగ చేయాలని, సంక్రాంతి సుఖ సంతోషాలను అందివ్వాలి. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మీ అందరికీ భోగి శుభ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అఖండ చూశారుగా అందరూ. సో అదే విధంగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలని. అమ్మాయి నీ పేరు? ఝాన్సీ.
ఎప్పుడో చిన్నప్పుడు ఎత్తుకు తిరిగేవాడిని, ఇప్పుడు ఎవరైనా ఎత్తుకుపోతాడేమో కాపాలు కాయాల్సి వస్తుంది. సర్లే, ఏదేమైతే మీ అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతికి సిచ్యువేషన్కి ఇంకో దాన్ని ఒక పక్క ఉంటుంది. నా పేరు పెట్టుకుంది కానీ నాలో సగం కూడా లేదు శాంతి స్వరూపు. ఒకసారి గట్టిగా చెప్పండి మా శాంతికి. మీ అందరూ మీలో ఒక్కడు మూవీ ఎంతమంది చూశారు? మహేష్ బాబు గారిది, ప్రకాష్ రాజ్ గారు చూశారు కదా అంతా. సో ఈవిడ భూమిక అన్నమాట. పాతల పేరు సినిమా చూసారు? అందులో తోటరాముడు మాంత్రికుడు చంపేసి రాకుమారిని తీసుకెళ్ళిపోయాడు. నేను కూడా నేను చంపేసి నా స్వప్నం తీసుకొని వెళ్ళిపోతున్నాను భయ్య, నా స్వప్నం తీసుకొని వెళ్ళిపోతున్నాను. అంటే ఇడు తోటరాముడు మాంత్రికుడు అన్నమాట. అరే ఒక పంచైరా, నువ్వు ఇంకా 20 లక్షల క్యాష్ ఉంటుంది కలిపో, మళ్ళీ సంపాదించుకుంటా. నువ్వు ఇంకా 2 కేజీల బంగారం ముందు తీసుకెళ్ళు, మళ్ళీ తెచ్చుకుంటా. మరి ఆ రేంజ్ ఇక్కడ కనిపించట్లేదు సార్, అందుకే ఇక్కడ నుంచి రాను నేను. మా వాళ్ళలో అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు అని అంటున్నారు. సో ఇంతేనా? ఇలాగే ఉంటే మరి సార్ రారు, అక్కడే కూర్చుంటారు. కింద మీద ఊపు, ఆది గారు తోపు. అవునా? ఓకే ఓకే. మైక్ కొంచెం వాల్యూమ్ పెంచాలండి. అందరు బాగున్నారండి? మొత్తం ఈ చుట్టుపక్కల అందరూ ఉన్నారు, అన్ని ఊర్లు మనోళ్ళు. ప్రకాశం జిల్లాలో ఉన్న చుట్టుపక్కల అన్ని ఊర్లలో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. మీ ఊరు ఏ ఊరు అది గారు? నేను అడుగుదాం. మాది ఇక్కడే పక్కనే పల్లామల్లని. పల్లామల్లి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పల్లామల్లి కూడా ఉన్నారు, అన్ని ఊర్లు ఉన్నారు. ఈ అగ్రహారం, చేమకుర్తి, పల్లామల్లి, ఒంగోలు అందరు ఉన్నారు. మా వాళ్ళు మామూలుగా ఉండరు. అవును. ఉదయం ఎవడో హ్యాపీ పొంగల్ అని పెట్టబోయి హ్యాపీ ఒంగోలు అని పెట్టాడు. ఇంకోడైతే హ్యాపీ సంక్రాంతి అని పెట్టబోయి హ్యాపీ చేమకుర్తి అని పెట్టాడు. ఇలా ఉంటారు మా వాళ్ళు. సరే, ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. ఇది నా స్కిట్ లో వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నది శాంతి స్వరూప్, మీ అందరికీ తెలుసు. దాన్ని పుట్టింటికి పంపించడానికి ఒక బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. శాంతి వచ్చాయి. వస్తున్నానండి. అసలు ఒంగోలు వచ్చిన అందంగా రెడీ అవ్వాలి కదండి. నువ్వా? లేవండి, నేను అందంగా లేని చెప్పండి. నేను అందంగా రెడీ అయితే అనుష్కలా ఉంటాను కదండి. అవునే, బాహుబలిలో అనుష్కలా ఉంటావు. అవునా? ఆ ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటది కదా ఆ అనుష్క. మీరు బాగానే చెప్తారండి. అసలు రాత్రి అంతా నిద్ర లేదండి. దోమలు బీకటం వల్ల అని చెప్పి నేనేదో బీకాను అనుకుంటారు వాళ్ళు మళ్ళీ. అది కాక అందరూ మా ఊరు వాళ్ళు. చాలండి, మరి చెప్తుంటారు. మీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆ కిటికీ కట్న కుట్టించండి, ఆ పక్కింటి అదే పనిగా అది మాత్రం కుట్టించరు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే కుట్టిస్తాడు. కనీసం ఆ బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ దొరబాబు తొంగి చూడబోయాడు. తొంగి చూడబోయాడా? చూశాడా? చూస్తే చెప్పాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాడే చచ్చేవాళ్ళే కానీ. ఇలా అయినా ఇప్పటికిప్పుడు పుట్టినకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు లఫుడు గాడు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. అక్కడ గానుగులు ఉండేది అంటే మొత్తం తీసుకెళ్ళి అందులో వేసారు. అక్కడ నాకేం వస్తాయి పోనీ. దీని పేరు కీర్తి, నా పేరు శేషు. శుభలేఖలు ఏమని రాయాలండి? శేషు కీర్తిల వివాహం రాయాలా? కీర్తి శేషుల వివాహం రాశారు. చచ్చిన వాళ్ళ పిల్లని ఎవడూ రాలా. ఎప్పుడు మా వాళ్ళు చెప్తారే ఉంటారే. ఏ రోజున మీ ఇదండి మా భోగి సెలబ్రేషన్స్ వచ్చేసి. మీరు చూసారు కదండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీ అందరికి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.